కొన్ని ఉద్యోగాల్లో చేరితే అఫీషియల్గా ఉద్యోగంలో చేరినట్టు చెప్పేందుకు ఎలాంటి అపాయింట్మెంట్ లెటర్ ఉండేది కాదు. జీతాల విషయంలోనూ స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి కావు. ఎందుకంటే ఇన్నాళ్లు మన దేశంలో ఫాలో అయినవన్నీ కాలం చెల్లిన చట్టాలే కాబట్టి. 1930లో 1950లో డ్రాఫ్ట్ అయిన కార్మిక చట్టాలే ఇన్నాళ్లు అమల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం దీనికి చెక్ పెట్టింది. 29 పాత చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. డిజిటల్ అండ్ గిగ్ ఎకానమీలు బూమ్ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ లేబర్ కోడ్స్ ఏంటో, దీనికి ముందు పరిస్థితి ఎలా ఉంది, ఇకపై ఎలా ఉండనుంది మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ది కోడ్ ఆఫ్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ OSHWC కోడ్ 2020 అనే 4 కోడ్స్ను ఆ పాత 29 కార్మిక చట్టాల ప్లేస్తో భర్తీ చేశారు. ఈ లేబర్ రిఫార్మ్స్ అమలు నేపథ్యంలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిచ్యుయేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఈ లేబర్ రిఫార్మ్స్ తీసుకురాక ముందు అసలు అపాయింట్మెంట్ లెటర్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ ఉండేది కాదు. కానీ ఇకపై ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికి సంస్థలు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాల్సిందే. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాక ఉద్యోగికి ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ కూడా అందుతాయి. ఇక సోషల్ సెక్యూరిటీ కవరేజ్ కూడా ఒకప్పుడు పరిమితంగానే ఉండేది. కానీ ఇప్పుడు కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అమలుతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్స్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ మొదలైన వాటికి పనిచేసే వారికి కూడా సోషల్ సెక్యూరిటీ కవరేజ్ అందనుంది. అంటే PF పరిహారం అందడం మొదలైన వాటికి అర్హులు కానున్నారు. ఇక ఒకప్పుడు కొన్ని పరిమిత పరిశ్రమలకు మాత్రమే మినిమం వేజ్ అనే కాన్సెప్ట్ వర్తించేది. అంటే ఉద్యోగికి కనీసం ఇంత మొత్తం ఇవ్వాలనే రూల్ కొన్ని కంపెనీలకు ఉండేది. ఇక మిగతా వారికి యాజమాన్యం ఎంతిస్తే అంతే. ఆ అమౌంట్ ఒక్కసారి ఎప్పుడూ ఇచ్చేదానికంటే తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు రూల్ మారింది. మినిమం అమౌంట్గా కొంత మొత్తంగా ఇవ్వాల్సిందే. కోడ్ ఆన్ వేజెస్ ప్రకారం ఉద్యోగులకు కనీస జీతం అందుకునే హక్కును కేంద్రం కల్పిస్తోంది. అంతేకాదు ఉద్యోగులకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండేందుకు వారి జీతాలను కూడా ఎప్పటికప్పుడు ఆలస్యం చేయకుండా చెల్లించాలని లేబర్ కోడ్స్ చెబుతున్నాయి. దీనివల్ల ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెరగడమే కాక ఒత్తిడి తగ్గుతుంది. గతంలో ఉద్యోగులకు ఖచ్చితంగా ఏటా హెల్త్ చెకప్స్ చేయించాలనే రూల్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేబర్ కోడ్స్లో ఈ విషయాన్ని భారత ప్రభుత్వం స్పష్టంగా మెన్షన్ చేసింది. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన ఉద్యోగులకు యాజమాన్యాలు ఖచ్చితంగా ఏడాదికోసారైనా హెల్త్ చెకప్ చేయించాలని ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే కాక సంస్థ పట్ల ఉద్యోగులకు పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కవరేజ్ కూడా పాత చట్టాల్లో కొన్ని ప్రాంతాలు, కొన్ని పరిశ్రమలకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు కేంద్రం దానిని అన్ని కంపెనీలకు వర్తింపజేసింది. ఒకప్పుడు 10 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ESIC అమలు నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఇప్పుడు దానిని తొలగించింది. ఇక ఆరోగ్యానికి హాని కలిగించే విభాగాల్లో ఒక్క ఉద్యోగి ఉన్నా యాజమాన్యం వారికి ESIC వర్తింపచేయాలని కొత్త లేబర్ కోడ్స్ చెబుతున్నాయి. ఇక మహిళల ఉపాధి విషయంలోనూ కొత్త లేబర్ కోడ్ సంస్కరణలు తీసుకొచ్చాయి. మహిళలకు సమ్మతమైతే వారు నైట్ షిఫ్ట్లలో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలో దీనిపై ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు వాటిని తప్పించారు. అంతేకాదు మహిళలకు కూడా సమానమైన జీతం అందనుంది. డిపెండెంట్ బెనిఫిట్స్ను కావాలంటే అత్తమామలకు వర్తింపజేసేందుకు ఫ్యామిలీ డెఫినేషన్లో పేరెంట్స్ ఇన్ లాను కూడా కేంద్రం ఇంక్లూడ్ చేసింది. లేబర్ కోడ్స్ ఉద్యోగులకే కాదు కంపెనీలు కూడా రిలీఫ్ ఇచ్చాయి. గతంలో కంపెనీలు వివిధ లేబర్ చట్టాల కింద రిజిస్ట్రేషన్లు, లైసెన్స్